ఆసిఫాబాద్ జిల్లా జైనూరుమల కేంద్రంలో జ్యోతిబాపులే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎంపీ అభ్యర్థి కోడం నాగేష్. అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఏజెన్సీ కార్యక్రమాల్లో కనీస సౌకర్యాలు కల్పించిన ఘనత బీజేపీదేనని అన్నారు కోడం నాగేష్. కాంగ్రెస్ పార్టీ ఇటు రాష్ట్రంలో అటు దేశంలో విఫలమైందని అన్నారు. దేశం కోసం పనిచేస్తున్న బీజేపీని లోక్సభ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు కోడం నాగేష్. మరి బాగానిగా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా పేద వర్గాల్ని కేంద్ర బిందువుగా చేసుకుని గత 10 సంవత్సరాలుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా దేశాన్ని సురక్షితంగా నడిపిస్తున్నటువంటి ప్రధాని మోడీ గారే కావాలని చెప్పేసి అంటా ఉన్నారు. అదే మాదిరిగా జైనూరుకు సంబంధించినటువంటి ఏ సమస్యలైనా మరి భారతీయ జనతా పార్టీ మరి ప్రభుత్వంలో వాటిని పరిష్కరించే దిశగా అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తాం. అదే మాదిరిగా మెజార్టీని తీసుకొస్తామని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పేసి ప్రజలే అంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో 10 సంవత్సరాల ముందు ఉండింది, అంతకుముందు ఉండింది. కేవలం కుంభకోణాలు తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం చేయలేదు. కానీ ఈరోజు దేశంలో ఎక్కడ కూడా అల్లకల్లం లేకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా సురక్షితమైన